కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. మనము నిన్నటి రోజున విష్ణుమాయలో పడిన బృంద జలంధరుడి రూపం ధరించిన శ్రీహరినే తన భర్తగా భావించి అంతగా ప్రేమించింది, అంతగా పూజించింది, సేవించింది. ఈరోజు పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము 24వ రోజున 47, 48 అధ్యాయములు పారాయణము చేయవలేను. ఇక్కడ జలంధరుడికి మహాశివుడికి ఘోరమైన పోరు యుద్ధరంగంలో జరగసాగింది. ఆ మహాదేవుడి శౌర్యం ముందు జలంధరుని పాచికలు పారపోయేసరికి ఇక లాభం లేదనుకున్న జలంధరుడు మాయాగౌరిని సృష్టించి ఆమెనొక రథంపై కట్టివేసి నిశుంభాది రాక్షసుల్చి హింసింపజేయసాగాడు. అలా హింసింపబడుతున్న మాయాగౌరిని శివుని ముందు తెచ్చి ఉంచాడు. అంతే, ఆమెను చూడగానే శివుడు ఖిన్నుడై దుఃఖితుడయ్యాడు. పరులచే తన పత్ని అయిన హింసింపబడడం, పీడింపబడడం చూడలేక నిశ్చేష్టుడయ్యాడు. కర్తవ్యాన్ని విస్మరించి యుద్ధం చేస్తున్నాననే భావన లేకుండా ఇంతసేపు అలాగే చూస్తుండిపోయాడు. ఇదే అతనుగా భావించిన జలంధరుడు తన వాడి అయిన బాణములు ప్రయోగించి శివుని యొక్క శిరస్సుపై, ఉదరంపై, వక్షస్థలంపైనను పడునట్లు ప్రయోగించాడు. అయినా అవి శివుణ్ణి ఏమాత్రమూ ప్రభావితం చేయలేకపోయాయి. నిశ్చేష్టుడై నిలిచి ఉన్న ఆ సదాశివుడికి ఇదంతా రాక్షసమాయ అని ప్రబోధించడంతో మరలా కర్తోన్ముఖుడయ్యాడు. తీవ్రంగా మండుతున్న రౌద్ర రూపాన్ని ధరించాడు. శివుని యొక్క భీషణమైన జ్వాలాగ్నిని, ఉగ్ర స్వరూపాన్ని చూడలేక రాక్షసులందరూ చెల్లాచెదురైపోయారు. తలో దిక్కుకు పారిపోయారు. వీరాది వీరులు, యోధాను యోధులైన రాక్షస వీరులందరూ తమ కాళ్లకు బుద్ధి చెప్పి వెన్ను చూపారు. అలా పారిపోతున్న వారిలో శుంభ నిశుంభాది రాక్షస వీరులందరూ ఉన్నారు. వారందరినీ గమనించిన శివుడు పారిపోతున్న రాక్షస యోధులందరూ పార్వతీ చేతిలో హతుల ఎదురుగాక అని శపించాడు. తరువాతి కాలంలో పార్వతి కాళికా అవతారం ఎత్తి అసురులను అంతం చేయడం మనకందరికీ తెలిసినదే. రాక్షసులు రాత్రులందే కదా దిగునీకుత శక్తితో విజృంభించేది. తిమిరవంటే చీకటి, అజ్ఞానము. ఈ అజ్ఞానము అనే చీకటిలో ఆ అసురులకు శక్తి రెట్టింపై వారు విజృంభిస్తారు. అందువలననే మన పెద్దవారు అసుర సంధ్య వేళ పడుకోకూడదు, అసుర సంధ్య వేళ భోంచేయకూడదు అని చెప్తారు. అసుర సంధ్య వేళ ఎక్కడ పడితే అక్కడ ప్రయాణం చేయకూడదు. అసుర శక్తి ఎక్కువగా ఉంటుంది. మరి రాత్రులు అంటే చీకట్లు. చీకటిలోనే కదా భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షసులందరూ ఎక్కువగా పీడించేది. అందుచే జలంధరుడు తన శక్తినంతటిని ఉపయోగించి రణరంగమంతా చీకట్లు కమ్ముకునేటట్లు ఒక బాణం వేశాడు. అంతే, అంతా చీకటైపోయింది. ఆ కారు చీకటిలోనే జలంధరుడు విజృంభించి ఉగ్రమైన జ్వాల రూపంలోనున్న శివునిపై బాణవర్షం కురిపించాడు. చీకటిలో జలంధరుని శక్తి రెట్టింపు అవుతుందని గ్రహించిన రుద్రుడు వెంటనే తన దివ్య శక్తిని అంతటిని ఉపయోగించి ప్రకాశవంతమైన గొప్ప తేజస్సును సృష్టించి ఆ కారు చీకట్లను పారద్రోలాడు. రుద్రుడి ఉగ్ర రూపాన్ని చూసిన జలంధరుడు ఉడికిపోతూ ఒక్క పెద్ద పరిగ ఆయుధంతో ఉరుకున వచ్చి శివుని వాహనమైన వృషభాన్ని బలంగా మోదాడు. సమయం పెరిగే కొద్దీ జలంధరుడి శక్తి రెట్టింపు అవుతుందని గ్రహించిన శివుడు వెంటనే దేవదేవి తేజశక్తియుతమైన సుదర్శన చక్రాన్ని జలంధరుడి మీదికి ప్రయోగించాడు. సర్వమును భస్మీపటలం చేయగలిగిన ఆ సుదర్శన చక్రము సర్వులను భయభ్రాంతులను చేస్తూ వేగంగా వెళ్లి జలంధరుడి శిరస్సును 2 ముక్కలుగా ఖండించి వేసింది. నేలపై పడిన జలంధరుడి శిరస్సు మొండెముల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి నెమ్మదిగా ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ పరమేశ్వరుణ్ణి శక్తిని వేణోల్లా ప్రస్తుతించారు, కొనియాడారు. ఆనందోత్సాహాలతో తమ తమ శిరస్సులను వంచి శివునికి ప్రణమిల్లారు. ఓ శివ, సర్వేశ్వర, త్రిమూర్తి స్వరూప, గుణాత్మక, లోకరక్షక, జలంధరుణ్ణి సంహరించి మమ్ములను కష్టాల కడలి నుండి బయట పడవేశావు. అట్లే బృందామోహితుడై ఉన్న విష్ణువును కూడా స్వస్థుని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామని అడిగారు. అప్పుడు సదాశివుడు అదంతా ఆదిపరాశక్తి యొక్క మహిమ, ఆమె ఇవన్నీ చూసుకుంటుంది అని చెప్పి తన కైలాసానికి వెళ్ళిపోయాడు. అంతటా దేవతలందరూ మహామాయాస్తవాన్ని పఠించారు. దేవతాకృత మహామాయాస్తవం యద్దుద్భవ సత్వరజోస్తమో గుణాః సృష్టిస్థితి ధ్వంస నిధానకారిణ యదిచ్ఛయ విశ్వమిదం భవాభవౌ తనోతి మూలా ప్రకృతిం నతా స్మృతాం యాహి త్రయో వింవతి భేదా శబ్దిత యద్రూప కర్మాటి జగుస్త్ర యోపి వై జగత్యశేషే సమధిష్ఠిత పరా వేదాస్తు మూలా ప్రకృతిం నతా స్మృతాం యద్భక్తియుక్త పురుషాస్తు నిత్యం దారిద్ర్య భీమోహ పరాభవాదీన్ నప్రాప్నువంత్యే వహి భక్తవత్సలాం సదైవ మూలా ప్రకృతిం నతా స్మృతాం. అంటే దీని తాత్పర్యము,
సృష్టి స్థితి లయములకు కారణభూతములైన సత్వరజస్తమో గుణములు ఎక్కడ నుండి ఉద్భవించాయో, ఎవరి వలన ఈ జన మరణాలు సంభవిస్తున్నాయో అట్టి మూలా ప్రకృతికి మహామాయకు మా నమస్కారము. ఏదైతే 23 భేదములతో చెప్పబడి ఉన్నదో, అట్టి రూపములతో సమస్త జగతిని ప్రతిష్ఠించి ఉన్నదో, వేదాలలో సైతం ఎట్టి రూపములతో కీర్తింపబడుచున్నదో అట్టి మూలా ప్రకృతికి మహామాయకు నమస్కారము. నిత్య సత్యభక్తుడైన వాడు ఎందులో దరిద్రము, భయము, మోహ పరాభవాలను పొందడో, తన భక్తుల పట్ల ఎడతెగని ప్రేమ కనబరుచున్నది ఏదియో అట్టి మూలా ప్రకృతికి మహామాయకు నమస్కరిస్తున్నాను. దేవతలచే ప్రార్థింపబడిన ఈ మూలా ప్రకృతి మహామాయాస్తవాన్ని ఏకాగ్ర చిత్తుడై నిర్మల మనస్కుడై త్రికాలముల యందు ఎవడైతే పఠిస్తాడో వాడు దారిద్ర్యాన్ని, భయాన్ని, మోహాన్ని, దుఃఖాన్ని గాని పొందడని సాక్షాత్తు నారద మహర్షుల వారే చెప్పిరి. దేవతలట్లు ప్రార్థించగానే గగన మార్గంలో అద్భుత తేజస్సు కటిజ్వాలా రూపంలో కనపడి, ఓ దేవతలారా, నేనే త్రిమూర్తి స్వరూపుడను, త్రిగుణాత్మకుడను అయి ఉన్నాను. సత్వ గుణము వలన పార్వతిగాను, రజోగుణం వల్ల లక్ష్మీగాను, తమో గుణం వల్ల సరస్వతిగాను విలసిల్లుతున్నాను. మీ కోరికను నెరవేరాలంటే ఆ లక్ష్మీ, పార్వతీ, సరస్వతులను వేడుకొనండి అని చెప్పి ఆ మహామాయ అదృశ్యమైపోయింది. మూలా ప్రకృతి ఆజ్ఞ ప్రకారము వారందరూ లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ దేవి వద్దకు వెళ్ళి తమ కోరికను, అభిష్టాన్ని వెల్లడించారు. ఆ ముగ్గురు ముక్త కంఠంతో, దేవతలారా, ఇదిగో కొన్ని బీజాలను ఇస్తున్నాము. వీటిని తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే మోహితుడై పరితపించుచున్నాడో అక్కడ ఇవి చల్లండి అని ఆజ్ఞాపించారు. దేవతలు ఆ మంత్రబీజాలను తెచ్చి బృందాదేవి చితాభస్మ ప్రాంతమంతటను విరజిమ్మారు. మోహితుడై పడి ఉన్న శ్రీహరిని చూచి చాలా దుఃఖించారు. పాతివ్రత్య మహిమను ప్రకటించే ఈ గాథను ఏకాగ్ర చిత్తులై చదివినను, విన్నను సంతాన సంపదను, స్వర్గప్రాప్తిని పొందగలరు అని మనకు ఫలశ్రుతి కూడా ఇక్కడే చెప్పారు. 48వ అధ్యాయము తులసి ధాత్రి అంటే ఉసిరి యొక్క మహత్వంల గురించి నారద మహర్షి ఇంకా ఇలా పృథు చక్రవర్తితో చెప్పసాగారు. దేవతలట్లు శ్రీహరి మోహితుడై పడియున్న బృందాదేవి చితాభస్మ ప్రాంతమందు చల్లబడిన బీజాల వల్ల అక్కడ 3 గుణములతో శోభిల్లు ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల చెట్లు ఉద్భవించాయి. వీటిలో లక్ష్మీదేవి వలన మాలతి, పార్వతీదేవి వలన తులసి, సరస్వతీదేవి వలన ఉసిరి చెట్లు ఏర్పడ్డాయి. బృందామోహితుడై పడి ఉన్న శ్రీ మహావిష్ణువు ముగ్గురమ్మల అంశలతో మలచిన ఆ చెట్ల మహిమ వలను, ఆ వృక్షముల యొక్క చల్లని గాలి తాకిడి వల్లను తేరుకొని సేద తీరాడు. వృక్షాల వంక అనురాగపూరితంగా తిలకించసాగాడు. రజోగుణాన్వితురాలైన లక్ష్మీదేవి తన యొక్క బీజాలు మాలతీ మొక్కలుగా ఉద్భవించాయి. శ్రీహరి అనురాగ దృక్కులు ఒక్క పార్వతీ, సరస్వతిని మాత్రమే చెలింపజేశాయి. అందుకే వారిద్దరూ అనగా ఉసిరి, తులసి శ్రీహరికి ప్రీతిపాత్రులయ్యారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మోహ విముక్తుడై ఉసిరి, తులసితోనూ కలిసి తన వైకుంఠానికి వెళ్ళాడు. అందుచేతనే కార్తీక మాసంలో జరుగు విష్ణు పూజలలో ప్రప్రథమంగా పూజించేది తులసిదేవినే. తులసి పూజ వల్ల ఈ మహావిష్ణువు విష్ణుమూర్తి అగణిత సంతుష్టుడవుతాడు. తులసి మహాత్మ్యం గురించి నారద మహర్షి ఇలా చెబుతున్నారు. ప్రస్తుత హిందూ సమాజంలో తులసి బృందావనము లేని గడప ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి హిందూ గృహంలో తులసి ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. తులసి ఉన్న ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వెలసలుతుంది. నిత్యము తులసిని ఏకాగ్ర చిత్తంతో, మిక్కిలి శ్రద్ధా భక్తులతో ఎవరైతే పూజిస్తారో యమదూతలు ఆ ఇంటి ఛాయలకు కూడా రారు. తులసి వనాన్ని పెంచితే అగణిత పుణ్యం వస్తుంది. తులసి మొక్కను తాకినా, పెంచినా, పూజించినా మానసిక ఉల్లాసమే కాక శరీర ఆరోగ్యం ఇనుమడింపజేస్తాయి. తులసిని నిత్యం పూజించిన వారు 7 జన్మల పాపాలను పోగొట్టుకున్న వారవుతారు. ఎవరైతే హరిహరులను తులసి పత్రితో పూజిస్తారో వారు తప్పక మోక్షాన్ని పొందుతారని పద్మపురాణం చెబుతూ ఉన్నది. తులసి దళాలలో గంగాది సర్వతీర్థాలు, విష్ణువాది సమస్త దేవతలు నివసిస్తారు. మహాపాపాది కర్మలు చేసిన వారెవరైనా సరే మరణించేటప్పుడు తులసి మన్ను పూసుకొని మరణిస్తే వాడి జోలికి యమదూతలు గాని, యముడు గాని పోవడానికి జంకుతారు. అట్టివాడు ముమ్మాటికి విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనడంలో ఎట్టి సందేహము లేదు. తులసి గంధాన్ని పూసుకునే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలకు లోటుండదు. మరణించిన వారికి తులసి తీర్థం పోసి అతనికి తులసి వనంలో శ్రాద్ధం చేసినట్లయితే పితృదేవతలు పరమానందం చెంది పరమపదాన్ని పొందగలరు. అంతేకాదు, తులసి మహాత్మ్యము వైద్యశాస్త్రాల్లో కూడా చెప్పబడింది కదా. వివిధ రకాల జబ్బులకు తులసి ఎంత ఉపయోగకారి కాగలదో శాస్త్రాల్లో చెప్పబడింది. అంతటి మహామహిమాన్వితమైన తులసిని స్మరించడం సర్వదా శ్రేయస్కరం, శోభస్కరం. ఇక
ఉసిరి మహిమ గురించి చెప్పుకుందాం. ఉసిరి చెట్టు గాలి గాని ఉసిరికలు గాని సమస్త మానవాళి ఆరోగ్యానికి అత్యంత శ్రేయోదాయకం. సరస్వతి స్వరూపమైన ఉసిరికను పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి, జీవన్ముక్తుడవుతాడు. అందుచేత కార్తీక మాసంలో కార్తీక వన భోజనాలని చెప్పి అందరూ ఉసిరి చెట్టు నీడన భోజనాలు చేస్తారు. తద్వారా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రులై జ్ఞాన సంపదను సొంతం చేసుకొనగలరు. ఉసిరికలను తులసి దళాలను నిత్యం ఎవరు దగ్గర ఉంచుకుంటాడో వాడు తప్పక వైకుంఠ ప్రాప్తిని పొందగలడు. ఉసిరిక వలన లాభాలు అంతా ఇంతని గాని చెప్పజాలము. ఆయువృద్ధికి, మంచి జీర్ణశక్రియకు, తెలివితేటలు వృద్ధి పొందుటకు ఉసిరిక పెట్టింది పేరు. ఉసిరి చెట్టు కింద పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పాప విముక్తులై స్వర్గలోకానికి ఎగుతారు. తులసి దళాలతోనూ ఉసిరిక పండ్ల రసం గాని ఆ పండ్లతో గాని స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి దళాలతోనూ ఉసిరికలతోనూ పూజ చేస్తే విశేష ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసంలో సమస్త దేవతలు ఋషులు ఉసిరిని ఆశ్రయించి ఉంటారని శాస్త్రాలు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఉసిరికలతో పూజ చేయడం వల్ల సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనలను పొందవచ్చును. విద్యాశాస్త్రంలో ఉసిరికి గల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. వివిధ రకాల జబ్బులను నయం చేయగల గుణం ఉసిరికలో ఉన్నదనుట అక్షర సత్యము. లేత ఉసిరి పండ్ల నుండి కారుతున్న రసంతో నేత్ర వ్యాధులను నయం చేయవచ్చు అని వైద్యశాస్త్రం చెబుతూ ఉన్నది. సమస్త రోగాల నివారణకు ఉసిరి తులసిల ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే కదా. కార్తీక మాసంలో ఈ రెండిటికి ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏ ద్వాదశి నాడైనా సరే తులసి దళాలను కోయరాదు. కార్తీక మాసమందు ఉసిరి పత్రిని అసలు కోయరాదు. దీనికి విరుద్ధంగా చేసిన వాడు నరకలోకానికి చేరుతాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోంచేస్తాడో వాడి ఆయువు పెరుగుతుందని తెలుసుకున్నాం కదా. ఉసిరి నీడలో విష్ణువును పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించి పుణ్యక్షేత్రాలన్నిటిలోనూ పూజించిన పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు, లీలలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారకుడగు విష్ణువు సృష్టిని స్థిరపరిచేవాడే కానీ లయం చేసేవాడు కాదు. కావున సృష్టికారకుడైన బ్రహ్మ, లయకారకుడైన శివుడు ఈ ఇద్దరిని ఎప్పటికప్పుడు తన విష్ణుమాయచే కాపాడుకుంటూ ఈ సమస్త సృష్టికి జీవరాశులకు జీవనాధారమై విలసిల్లుతూ ఉన్నాడు. అందుచే బ్రహ్మ గాని శివుడు గాని మరెవరైనా గానీ సరే ఏ ఆపదలో మునిగి ఉన్నా ప్రప్రథమంగా శరణు వేడేది ఆ శ్రీ మహావిష్ణువునే అనుట శాస్త్ర సత్యము. అంతటి మహామహిమాన్వితుడైన శ్రీ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రులైన తులసి ఉసిరికలను పూజించడం అనేది విష్ణుమూర్తికి దగ్గరవ్వడమేనని మనమంతా గ్రహించాలి. కావున భక్తులారా, శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన ప్రేమకు పాత్రులు కండి. అందున కార్తీక మాసంలో విష్ణుమూర్తికి చేయు పూజలు అగణిత పుణ్య ఫలాన్ని అందిస్తాయని గ్రహించండి. కార్తీక మాసము 30 రోజులు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించి తరించండి. వైకుంఠ ప్రాప్తి పొందండి. 48వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, కార్తీక మాసంలో తులసి మరియు ఉసిరిక వృక్షాలకు ఎందుకింత ప్రాముఖ్యత ఉన్నది, ఈ మొక్కలకు దైవత్వం ఎలా ప్రాప్తించి ఇవి దైవ వృక్షాలయ్యాయి అన్న విషయం మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకున్నాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మరిన్ని మంచి వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. ఈ ఆధ్యాత్మిక ఛానల్ కేవలము మనలో భక్తి ప్రపత్తులను పెంపొందించుట కొరకై నిర్దేశింపబడినది. ఇటువంటి మంచి విషయాలను మన మిత్రులకు, హితైషులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు తెలియజేయండి. మరింత ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి. ఈ కార్తీక మాసం అంతా మనము ఏ మాత్రము వృధా చేసుకోకూడదు. సువర్ణ అవకాశాన్ని జార విడుచుకోకుండా ప్రతి ఒక్కరూ భగవద్భక్తులందరూ తులసి పూజను ఉసిరి వృక్షం కింద కార్తీక దామోదర్ని ప్రతిష్ఠించి గోవిందనామాలు మరియు వనభోజనాలు ఏర్పాటు చేసుకొని కనీసం ఏడాదికి ఒకసారైనా వనభోజనాలకు వెళ్ళడం, కార్తీక మాస నదీ స్నానము, దానము, వస్త్రదానము, దీపదానము ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చేపట్టండి. రేపు 25వ రోజున 49, 50 అధ్యాయములు పారాయణము చేద్దాం. ఓం శ్రీ తులసీ దేవ్యే నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.